లక్ష్మికి దారిలో కలిసిన పోలీస్ ఇన్స్పెక్టర్ విహారీతో మీ నాన్నగారిది సహజ మరణం కాదంటూ కావాలని ప్లాన్ చేసి మర్డర్ చేశారని, త్వరలోనే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కొని మీకు చెబుతానంటూ ఆయన అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అంబికలో టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. తనకి చెమటలు పడుతూ ఉంటాయి. ఇక టెన్షన్తో అలా చెమటలు తుడుచుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఈ నిజాన్ని బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్త పడిపోయాను. అటువంటిది ఈరోజు ఈ ఇన్స్పెక్టర్ ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని బయట పెట్టడం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ విహారీకి నా గురించి తెలియకూడదు. పొరపాటున నేనే ఈ మర్డర్ చేయించానన్న విషయం బయటపడితే అప్పుడు నన్ను ఇంటి నుండి గెంటేస్తారు. ఏ ఆస్తి కోసమైతే నేను ఇదంతా చేశానో ఆ ఆస్తి నాకు దక్కకుండా పోతుంది. ఏదో ఒక విధంగా విహారీకి అనుమానం రాకముందే ఈ విహారీని కూడా లేపేస్తే అప్పుడు మొత్తం ఆస్తి కూడా నా సొంతం అయిపోతుంది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క పద్మాక్షి ఎంతో కోపంగా యమునని పిలుస్తూ ఉంటుంది. ఇక యమున అక్కడికి వచ్చిన తర్వాత సహస్ర విహారీ పెళ్లి గురించి మన బంధువులకు చెప్పావా, వాళ్ళని పెళ్ళికి ఇన్వైట్ చేసావా అని చెప్పి అంటూ ఉంటే కొంతమందికి చెప్పాను వదినా అని యమున అంటూ ఉంటుంది. అంగరంగ వైభవంగా విహారీ సహస్ర పెళ్లి జరగాలి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే కానీ అంత టైం లేదు కదా వదిన అని చెప్పి యమున అంటూ ఉంటుంది. టైం లేకపోయినా పర్వాలేదు, నా కూతురు పెళ్ళి చాలా గ్రాండ్గా జరగాలి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే ఇక యమున అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక సహస్ర పద్మాక్షి మాటలు విన్న తర్వాత అమ్మ, నా పెళ్ళి గ్రాండ్గా జరగకపోయినా పర్వాలేదు, గుడిలో సింపుల్గా బావ నా మెడలో తాళి కట్టినా చాలు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సహస్ర వాళ్ళ అమ్మమ్మ అదేంటే ఇన్ని రోజులుగా నా పెళ్ళి అలా జరగాలి ఇలా జరగాలి అంత గ్రాండ్గా జరగాలని చెప్పి ఎన్నో చెప్పావు, మరి ఇప్పుడేంటి ఇంత సడన్గా తాళి కడితే చాలు అంటున్నావు, ఏమైందని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర విహారీ లక్ష్మి ఇద్దరు హక్ చేసుకున్న విషయాన్ని, లక్ష్మి మెడలో విహారీ ఎంతో ప్రేమగా నెక్లెస్ వేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇక కోపంతో రగిలిపోతూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ చెప్తున్నాను కదమ్మా, బావ సింపుల్గా నా మెడలో తాళి కడితే అంతే చాలు, పెళ్ళి సింపుల్గా జరిగిపోవాలి, కావాలంటే రిసెప్షన్ గ్రాండ్గా అరేంజ్ చేయండి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అవును, సహస్ర చెప్పింది కూడా బాగానే ఉంది, ఏదో ఒక విధంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీళ్ళ పెళ్ళి జరిపించేస్తే రిసెప్షన్ గ్రాండ్గా అరేంజ్ చేయొచ్చు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక అలా సహస్ర విహారీల పెళ్ళికి వారం రోజుల్లోపు ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం పెట్టమని పంతులు గారిని ఇంటికి పిలిపిస్తారు. దాంతో లక్ష్మి విహారీ ఇద్దరు బాధగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. సహస్ర పంతులు గారితో, పంతులు గారు 2 రోజుల్లో ఏదైనా ముహూర్తం ఉందా అని చెప్పి అంటూ ఉంటే మరీ 2 రోజులు ఏంటి అని చెప్పి, ఎందుకంత తొందర, ఇన్ని రోజులు ఆగిందనివి ఇంకొద్ది రోజులు ఆగలేకపోతున్నావా అని చెప్పి కాదంబరి అంటూ ఉంటే అవునమ్మమ్మ, బావతో ఎన్నిసార్లు నా పెళ్ళి అనుకున్నా కూడా ఏదో ఒక రకంగా ఆగిపోతూనే ఉంది, అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి ఆగకూడదని దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం పెట్టమని పంతులు గారిని అడుగుతున్నాను. ఈసారి కనుక బావతో నా పెళ్ళి ఆగిపోతే నాకు చావే శరణ్యం, నేను చచ్చిపోతాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో అమ్మ సహస్ర ఏంటా మాటలు అని చెప్పి కాదంబరి అంటూ ఉంటే సహస్ర ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పెళ్ళి ఆగిపోదు, బావతో నీ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి పద్మాక్షి అంతే కదా యమున, ఎవరు ఈ పెళ్ళిని ఆపాలని చూసినా కూడా పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అవునొదిన, ఈసారి ఖచ్చితంగా సహస్ర విహారీల పెళ్ళి జరుగుతుంది అని చెప్పి యమున కూడా అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉంది, ఉదయం 9 గంటలకు అని చెప్పి అంటూ ఉంటే అయితే ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి అని చెప్పి కాదంబరి పద్మాక్షి ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక అలా సహస్ర విహారీల పెళ్ళి ఖాయమవుతుంది. దాంతో లక్ష్మి లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటే విహారీ లక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటాడు. ఈరోజే పెళ్లి షాపింగ్కి వెళ్దాము, కావాల్సినవన్నీ కూడా తీసుకుందాము అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అలాగే
విహారీ కూడా వస్తాడు. ఏం విహారీ, నువ్వు సహస్ర ఇద్దరు కూడా ఈ రోజు నుండే పెళ్లి షాపింగ్ని మొదలు పెట్టండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక అలా అందరూ కలిసి పెళ్లి షాపింగ్కి వెళ్తారు. ఇక అక్కడ లక్ష్మి కూడా రావడంతో విహారీ, సారీ లక్ష్మి, నేను మన గురించి నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను అని చెప్పి ఎంతో బాధగా అలా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే అప్పుడు సహస్ర కావాలని లక్ష్మి ముందు విహారీతో క్లోజ్గా మూవ్ అవుతూ, బావా నా కోసం ఒక మంచి సారీ సెలెక్ట్ చేయవా అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు నచ్చింది నువ్వు తీసుకో అని విహారీ అంటూ ఉంటాడు. అది కాదు బావా, ప్లీజ్ నీ చేతులతో సెలెక్ట్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి సహస్ర మొండి పట్టు పట్టడంతో ఇక విహారీ ఒక శారీని చూపించి, ఈ శారీ నీకు చాలా బాగుంటుందని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో విహారీ సెలెక్ట్ చేసిన శారీని సహస్ర తీసుకుంటుంది. అందరూ కొత్త బట్టలు తీసుకున్న తర్వాత యమున లక్ష్మితో, అమ్మ లక్ష్మి, పెళ్ళికి అందరూ కొత్త బట్టలు తీసుకున్నారు కదా, నువ్వు కూడా తీసుకోమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో వద్దులేమ్మా నాకెందుకు అని చెప్పి అంటూ ఉంటే, అదేంటమ్మా అందరూ కొత్త బట్టలు వేసుకున్నప్పుడు నువ్వు కూడా వేసుకోవాలి కదా, వేసుకోకపోతే ఏం బాగుంటుంది, ఏం కాదు తీసుకో అని చెప్పి అలా యమున ఒక శారీని సెలెక్ట్ చేసి, ఇదిగో ఈ శారీ అయితే నీకు చాలా బాగుంటుంది అని చెప్పి ఇక అలా లక్ష్మి కోసం అని చెప్పి ఒక శారీని సెలెక్ట్ చేస్తుంది. తర్వాత ఒంటరిగా ఉన్న లక్ష్మి దగ్గరికి సహస్ర వస్తుంది. చూడు లక్ష్మి, మా బావకి నాకు రేపు పెళ్ళి జరగబోతుంది. పొరపాటున మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసి ఈ పెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తే మాత్రం నేను చెప్పింది గుర్తుంది కదా, నేను విషం తాగి చచ్చిపోతాను అని చెప్పి అలా లక్ష్మిని బ్లాక్మెయిల్ చేసి సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఇక అలా లక్ష్మి, ఏంటి విహారీ గారు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి అంటూ ఉంటే, అదేంటి లక్ష్మి అలా అంటావో, నేను నీ భర్తని, నీతో మాట్లాడాలనిపించినప్పుడు నేను నీ దగ్గరికి రాకూడదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి, మీరిప్పుడు సహస్ర అమ్మగారికి కాబోయే భర్త, మనం ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే బాగోదు, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, రేపు ఉదయమే సహస్ర అమ్మగారితో మీ పెళ్ళి కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారీ, లక్ష్మి ఈ పెళ్ళి ఆపాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు, పెళ్ళి ఆపితే సహస్ర చచ్చిపోతానని అంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి, ఈ పెళ్ళి ఆగకూడదు విహారీ గారు, అనుకున్న ముహూర్తానికి మీరు సహస్ర అమ్మగారి మెడలో తాళి కట్టండి, ఎందుకంటే సహస్ర అమ్మగారు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, మీరు దూరం అయితే తను నిజంగానే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అప్పుడు జీవితాంతం అందరూ బాధపడాల్సి వస్తుంది అని చెప్పి లక్ష్మి విహారీకి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి యమున వస్తూ ఉంటుంది. నాన్న విహారీ, రేపు ఉదయాన్నే మనం గుడికి బయలుదేరి వెళ్ళాలి కదా, త్వరగా రా నాన్న, పడుకుందు కానీ అని చెప్పి అలా విహారీని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే విహారీని పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు, సహస్రాన్ని పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు. ఈ రోజుతో బావ నా మెడలో తాళి కట్టేస్తే తర్వాత ఆ లక్ష్మిని ఏదో ఒకటి చేసి బావకి శాశ్వతంగా దూరం చేసేయచ్చు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. విహారీ సహస్ర ఇద్దరిని కూడా గుడికి తీసుకుని వస్తారు. వాళ్ళిద్దరిని అలా పీటల మీద పక్క పక్కన చూసి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక అలా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. విహారీ చేత సహస్ర మెడలో తాళి కట్టించబోతూ ఉంటే విహారీ ఆ తాళిబొట్టుని పట్టుకొని ఇక ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పలేక సహస్ర మెడలో తాళి కట్టలేక ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక సరిగ్గా అదే టైంకి గుడికి విహారీ వాళ్ళ నాన్నగారు వస్తారు. ఇక అలా చివరి నిమిషంలో ఆపండి అని చెప్పి ఆయన అంటూ ఉంటే బతికొచ్చిన విహారీ నాన్నను చూడగానే అందరూ కూడా ఆశ్చర్యానికి ఆనందానికి గురవుతూ ఉంటారు. ఇక అంబిక మాత్రం భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇదేంటి, అన్నయ్య చనిపోలేదా, ఎలా బతికొచ్చాడు అని చెప్పి అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా చివరి నిమిషంలో విహారీ తండ్రి అయితే సహస్ర విహారీల పెళ్ళి అయితే ఆపేస్తాడు. ఏమండి మీరు బతికే ఉన్నారా అంటూ హరిశ్చంద్రను పట్టుకొని యమున ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అవును యమున, నేను బతికే ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు నేను కోమాలో ఉన్నాను, అందుకే మీ దగ్గరికి రాలేకపోయాను. 2 రోజుల క్రితమే కోమాలో నుండి బయటకు వచ్చి ఇన్ని సంవత్సరాలు ఏం జరిగిందో మొత్తం కూడా తెలుసుకున్నాను. ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయింది నేను కాదు,
ఇంకెవరో. ఆ రోజు నేను తలకు దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోవడంతో కొంతమంది నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇన్ని సంవత్సరాలుగా నేను కోమాలోనే ఉన్నాను. 2 రోజుల క్రితమే కోమాలో నుండి బయటకు వచ్చాను అని చెప్పి ఆయన జరిగింది మొత్తం కూడా ఇంట్లో వాళ్ళకి చెబుతూ ఉంటారు. విహారీ లక్ష్మిల పెళ్లి గురించి కూడా హరిశ్చంద్ర ప్రసాద్కి తెలియడంతో ఇక అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదని చెప్పి ఆయన ఆ పెళ్లిని ఆపిస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.